సరే ఇప్పుడు చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పర్మిషన్ తీసుకొని కూడా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. లేదు, యాక్చువల్గా 1983లో కమ్యూనల్ రైట్స్ అయిన తర్వాత 1983లో కమ్యూనల్ రైట్స్ అయిన తర్వాత భాగ్యనగరం లోపల ఉన్నటువంటి మత సామరస్యం ఆ రోజు దెబ్బతిన్నది. దాని తర్వాత నుండి అనేకమైనటువంటి అభద్రతా భావాలతోని హిందువులు ఓల్డ్ సిటీకి రావాలంటేనే చాదర్ఘాట్ బ్రిడ్జ్ దాటి రావాలన్నా, ఇటు నాయపుల్ బ్రిడ్జ్ దాటి రావాలన్నా కష్టతరమైనటువంటి. కానీ రాను 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 భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి నాయకులు, హిందూ ధర్మరక్షకులు అయినటువంటి నాయకులందరూ కూడా ఓల్డ్ సిటీ లోపల మరొకసారి మన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర అన్ని పూజలు జరగాలి, అన్ని సత్కారాలు ఆమె అందుకోవాలనేటువంటి ఒక అకుటింత దీక్షతోని అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పోలీసు యొక్క ఆటంకాలు అన్నీ పోయినాయి దాదాపు చెప్పాలన్నట్టు. మళ్ళీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అయిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడిందంటే అదొక రికార్డ్. ఇది హిందువుల లోపల ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మా హిందూ సోదరులందరికీ కూడా సానుభూతితో పాటు వాళ్ళు ఎంబడి మేమున్నామనేటువంటి ధైర్యం వేయడానికి న్యూ సిటీ నుండి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళు ఇక్కడ బతుకమ్మ ఆడి వాళ్ళకొక భద్రతాభావం కల్పించడానికి ఇక్కడ పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ న్యూ సిటీకి పరిమితము, లేకపోతే ఓల్డ్ సిటీకి పరిమితం, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఈ రకమైనటువంటి పండుగ చార్మినార్ నీడన అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి వాకిట్లో ఈ పండుగ ఇంత పెద్ద జరిపినరు అని అంటే రాబోయేటువంటి రోజుల లోపల ఏ విధంగా భాగ్యనగరం డెవలప్ కాబోతుంది, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అభద్రతతో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళా మంచి ఉత్సాహంతో పండుగలు చేసుకునేటువంటి వాతావరణం పెట్టి ఇక్కడ నుండి ఖాళీ చేసి పోవాల్సినటువంటి కర్మ మనకు పట్టలేదు. మీరుండి ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ మీరు రక్షించుకొని మనం ఇక్కడ గట్టిగా ఉన్నట్టయితే న్యూ సిటీ ఉన్నోళ్ళు కూడా అందరు మళ్ళీ ఓల్డ్ సిటీకి రావాలి. ఓల్డ్ సిటీలో కూడా మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా జరిగి, ట్రైన్స్ ఫెసిలిటీస్ అన్నీ జరిగి, ఇక్కడ నుండి అంతా కూడా మహబూబ్ నగర్ నుండి మన ఆ జిల్లా నుండి అంతా మైగ్రేషన్ అంతా మళ్ళీ ఓల్డ్ సిటీని నింపే విధంగా ఈ అన్ని అడుగులు పడుతున్నాయి అనేటువంటి దాని లోపల అతిశయోక్తి కాదు. ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గించారు. అంటే ఇప్పుడు దసరా దీపావళి సందర్భంగా ఒక మోడీ గిఫ్ట్ అనుకోవచ్చు. దసరా గిఫ్ట్ మాత్రమే ఇది, దీపావళికి మళ్ళీ ఒక గిఫ్ట్ ఉంది అది చెప్పింది. ఏదో ట్రైలరే పిక్చర్ అవి బాకీ అని మోడీ గారు అన్నారు. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఐటమ్సే కాక పైన ఉన్నటువంటి కార్లు, మిషనరీస్, టూల్స్, ఫ్యాక్టరీస్, మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయడానికి టాప్ టు బాటమ్ 28% నుండి 5%కి తగ్గియడం, 18% నుండి 5%కి తగ్గడం, ఇటువంటి అన్నీ చూసినట్టయితే ఇవాళ ఎటు చూసినా ఆనందం ఉంది. ఇవాళ 22వ తారీఖు ఇవాళ నుండి ఇంప్లిమెంటేషన్. కాబట్టి దాని యొక్క ప్రభావం వచ్చే వారం లోపల ప్రజలందరూ కూడా మోడీ గారిని జై జైకారాలతో ఎక్కడ చూసినా సత్కరించేటువంటి పరిస్థితి ఉంది. వచ్చే నెల జీతం రోజు వాళ్ళకి ఎన్ని పైసలు మిగిలినాయి అనేటువంటిది మధ్యతరగతి కుటుంబం లోపల తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ ఆనందానికి ఆకాశమే హద్దు అనేది ఉంటుంది. ఇంకా దీపావళికి అనేక గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు మోడీ గారు అనేటువంటిది వారు చెప్పిన మాటనే. ఈతో ట్రైలర్ అవి పిక్చర్ బాకీ అని. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చాలా ఆనందపడుతున్నాయి, జిఎస్టీని వెల్కమ్ చేసినాయి, ఒక ఉపశమనంతో పండుగలు జరుపుకుంటున్నారు దసరా దీపావళిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా ఓట్లతోటి మహిళా అభివృద్ధి కోసం అనే మేము పాట పడతామని చెప్పి గెలిచి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కానీ మహిళలకు పెద్ద పండుగ అయినా బతుకమ్మ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎక్కడ కూడా సరైన ఏర్పాట్లు చేయట్లేదని కూడా ఒక విమర్శ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వము గత 70 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా మహిళలను పట్టించుకుందా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీల పేరు చెప్పి గదెనెక్కి కూర్చున్న ప్రభుత్వము ఒక్క గ్యారంటీ అని అమలు చేసిందా? అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎప్పుడు మాయమాటలు చెప్పి నీటి మూటల్లాగానే మిగిలిపోతాయి కాంగ్రెస్ పాలన. ఎప్పుడు కూడా ఏదైనా చేయాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. అది నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతుంది. ఆనవాయితీగా వచ్చి అంటే మహిళలకు చీరలు ఇవ్వడం ఒక గవర్నమెంట్ ఆనవాయితీగా పెట్టుకొని పంచుతూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా చీరలు అందలేదు. అట్లాగే ఆ చీరలకు కూడా ఇందిరా మహిళా శక్తి అని పేరు పెట్టి వాళ్ళు ఇస్తున్నారు.
అసలు ఇందిరాగాంధీకి తెలంగాణకు ఈ చీరలకు ఎందుకు అట్లా పేరు పెట్టారు? కుటుంబ పార్టీ కదండి, కుటుంబ పార్టీ కాబట్టి అది ఇందిరాగాంధీ చీరలని, రాజీవ్ గాంధీ బట్టలని, లేకపోతే రాజీవ్ గాంధీ పథకాలని, రేపు రేపు ఏమంటారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకెవరంటే వాళ్ళే అన్ని గాంధీ కుటుంబంతో పేర్లతోనే వస్తాయి తప్ప అవి మళ్ళీ రావడం కూడా ఎవరికైనా ప్రజలకు అందుతాయంటే అవి కూడా ఉండదు. అంటే ఓన్లీ అభివృద్ధి మాత్రం దాటదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, అభివృద్ధి గడప దాటదు అంటారు కదా, అట్లానే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంది. మనము చూస్తున్నాం, గత పాలనలో చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ చేసేది ఏమి ఉండదు, చెప్పేది చేయదు. భారతీయ జనతా పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది అనేది భారతీయ జనతా పార్టీ మనం చూస్తూనే ఉన్నాం గత 10 ఏళ్ల కాలంలో కూడా. జిఎస్టీ తగ్గించడం మహిళలకు వరం అనుకోవచ్చు ఇప్పుడు పండుగ సీజన్లో. అంతే కదండి, చూస్తున్నాం కదా, రోజువారీ వస్తువులు కానీ ప్రతిదీ కూడా తగ్గించారు. అది మోదీ గారు ఇచ్చిన గొప్ప వరం. అందులో ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేదల రాజ్యం తీసుకురావాలని, భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని మోదీ గారి కల్లా నెరవేరబోతుంది అనేది ఇందుకు నిదర్శనం. మనం త్వరలోనే చూస్తాము, అది మోదీ గారు సాధించి చూపిస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.